హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనము తెలంగాణకు సంబంధించినటువంటి 6వ తరగతి తెలుగు కంటెంట్ పైన మొదటి లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదే విధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ కి సంబంధించినటువంటి లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా చూసేసి ఎగ్జామ్స్ ని క్లియర్ గా అటెంప్ట్ చేయగలరు. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పొత్రము అనగా తిరగలి, స్టేట్మెంట్ 2 విసుర్రాయి అనగా రొబ్బురాయి. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ పొత్రము అంటే ఏంటి అంటే రుబ్బురాయి, అదేవిధంగా విసుర్రాయి అంటే తిరగలి అండి. కాబట్టి ఇవి దీనికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు అనేది సరి అయినది. తర్వాత రెండవ క్వశ్చన్, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు అనేది ఒక ఆప్షన్ 1 జాతీయము, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయం అండి. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు అనేది ఏంటి అంటే ఇది ఒక జాతీయం, అంటే దేనికి కూడా ఏమీ పెట్టడు అని. ఎంగిలి చేత్తోటి కాకిని కొడితే చేతికున్నటువంటి అంట్లు పడితే కాకి తింటుందేమో అని ఆ చేత్తో కాకిని కూడా కొట్టడు అనేటువంటి ఉద్దేశంలో దీన్ని వాడతారు. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయం కానిది ఏది? ఆప్షన్ 1 నేతి బీరకాయ, ఆప్షన్ 2 కడుపులో చల్ల కదలకుండా, ఆప్షన్ 3 చేతికి ఎముక లేనోడు, ఆప్షన్ 4 కంట్లో వత్తులు వేసుకొని. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో జాతీయం కానిది ఏమిటి? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇవన్నీ కూడా జాతీయాలే అవుతాయి. నీతి బీరకాయ, కడుపులో చల్ల కదలకుండా, చేతికి ఎముక లేనోడు, కంట్లో వత్తులు వేసుకొని, ఇవన్నీ కూడా జాతీయాలే. తర్వాత నాలుగో క్వశ్చన్, లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గీతాల రచనల్లో అందవేసిన చేయి ఎవరిది? ఆప్షన్ 1 వానమామలై వరదాచార్యులు, ఆప్షన్ 2 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 3 పొట్లపల్లి రామారావు, ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. తర్వాత ఐదవ క్వశ్చన్, వర్షము, అభినందన అనే పాఠ్యాంశాలు వరుసగా ఏ ప్రక్రియలకు చెందినవి? ఆప్షన్ 1 కథా గేయము, ఆప్షన్ 2 ఖండకావ్యము గేయము, ఆప్షన్ 3 కావ్యము ఖండకావ్యము, ఆప్షన్ 4 యాత్రా రచన గేయము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖండకావ్యము గేయము. వర్షం అనేది ఒక ఖండకావ్యము, అదేవిధంగా అభినందన అనేది ఏంటి అంటే గేయము. తర్వాత ఆరవ క్వశ్చన్, ప్రాతిపదిక లఘు అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 2 ఉత్వ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ఉత్వ సంధి అండి. ప్రాతిపదికలు ప్లస్ అగు, కాబట్టి ఇదేమవుతుంది అంటే ఉత్వ సంధి అవుతుంది. తర్వాత ఏడవ క్వశ్చన్, ఎగిరేసిన అనేది ఆప్షన్ 1 ఆమ్రేడిత సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, అత్వ సంధి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అత్వ సంధి అండి. ఇక్కడ ఎగురా ప్లస్ వేసిన అని విడదీస్తే మనకి ఈ రకంగా వస్తుంది, కాబట్టి అదేమవుతుంది అంటే అత్వ సంధి. తర్వాత 8వ క్వశ్చన్,
అభినందన చందనాలు అనేది ఏ సమాసం? ఆప్షన్ 1 తృతీయ తత్పురుష సమాసం, ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 సప్తమి తత్పురుష సమాసం, ఆప్షన్ 4 చతుర్థి తత్పురుష సమాసం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ 1 తృతీయ తత్పురుష సమాసం అండి. ఇక్కడ అభినందన చందనాలు అనేటువంటి వాక్యాన్ని మనకు విగ్రహ వాక్యం అనేది రాస్తే గనక అభినందనతో కూడినటువంటి చందనాలు, అభినందనతో అనేది వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ తో అనేది చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి అవుతుంది. తర్వాత 9వ క్వశ్చన్, నిర్మలురు అనేది ఏ సమాసం? విశేషణ పూర్వపద సమాసం, విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం, నై తత్పురుష సమాసం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 నై తత్పురుష సమాసం అనేది అవుతుంది. నిర్మలురు అంటే అర్థం ఏంటి అంటే మలినం కానివారు, కాబట్టి ఇది ఏం సమాసం? నై తత్పురుష సమాసం. తర్వాత 10వ క్వశ్చన్, భరతమాత పురోగతి అనేది ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష సమాసం. భరతమాత యొక్క పురోగతి, కాబట్టి ఇదేమవుతుంది? యొక్క అనేది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత 11వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సంయుక్త సంశ్లేషణ అక్షరాలు వరుసగా ఆప్షన్ 1 అత్యద్భుతం, వర్ణనాతీతం, ఆప్షన్ 2 లక్ష్మీ నారాయణ తన్మయం, ఆప్షన్ 3 విద్యార్థులు లక్ష్మీ వల్లభుడు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మొదటగా మనం ఏమన్నాము? సంయుక్త అన్నాము. ఇక్కడ ఇందులో కనుక చూసుకుంటే మొదటగా ఏముంది? ఇక్కడ సంశ్లేషణ అక్షరం అనేది ఉంది, తర్వాత సంయుక్త అక్షరం అనేది ఉంది. మనకు కావాల్సింది ఏంది? సంయుక్త మరియు సంశ్లేషణ వరుసగా అన్నాం కాబట్టి మొదటగా విద్యార్థులు అంటే ఒకదానికి వేరే ఒక ఒత్తు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే సంయుక్త అక్షరము అంటాము. అలా కాకుండా ఒకదానికి ఒకటి కంటే ఎక్కువ మనకు ఒత్తులనేటి ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాము అంటే సంశ్లేషణ అక్షరాలు అంటాము. తర్వాత 12వ క్వశ్చన్, శేషం లక్ష్మీనారాయణ గారు రాసిన విమర్శనాత్మక వ్యాసాలు ఇందులో ప్రచురింపబడ్డాయి. ఆప్షన్ 1 స్వరభారతి అనే గేయ సంకలనంలో, స్వరభారతి అనే పత్రికలో, స్రవంతి అనే గేయ సంకలనంలో, స్రవంతి అనే పత్రికలో. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్రవంతి అనే పత్రికలో. దక్షిణ భారత ప్రసార సభ వారి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురింపబడ్డాయి ఈయన యొక్క విమర్శనాత్మక వ్యాసాలు. తర్వాత 13వ క్వశ్చన్, పద్మ అనే పదంలో ద్విత్వాక్షర ధ్వనులు ఎన్ని? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 2. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 3 అండి. ఇక్కడ ఏమన్నాము? పద్మ అనేటువంటి పదములో ద్విత్వాక్షర ధ్వనులు అన్నాము. ఇక్కడ ద్విత్వాక్షరాన్ని మాత్రమే చూసుకోవాలి. కొంతమంది పొరపాటుగా ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, పద్మ అనేటువంటి పదంలో కనుక చూసుకుంటే మనకు ద్విత్వాక్షరం ఏంటంటే ద్మా కదా, కాబట్టి దాకు కనుక దీన్ని కనుక మనము వర్ణాలుగా మనం రాస్తే, ధ్వనులుగా రాస్తే కనుక ఇద్ ప్లస్ ఇమ్ ప్లస్ ఆ, ఇద్ ప్లస్ ఇమ్ ప్లస్ ఆ అనేది వస్తుంది. ఈ రకంగా మనకు ఎన్ని ధ్వనులు ఉన్నాయండి? ఇక్కడ 3 ధ్వనులే ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సంయుక్తాక్షరాలలో ఉన్నటువంటి ధ్వనులకు సంబంధించి సరైనవి. సంయుక్తాక్షరాలలో ఉన్నటువంటి ధ్వనులకు సంబంధించి సరైనవి. ఆప్షన్ 1 దుర్గతి 3, ఆప్షన్ 2 సాత్వి 2, ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం
అర్గా అనేది ఉంది కదా, దుర్గతి. కాబట్టి ఇక్కడ మనకు సంయుక్త అక్షరాలని మాత్రమే చూసుకోవాలి. ఇందులో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ త్వీలో కూడా మనకి ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి, 2 కాదు. ఇక్కడ ఇత్ ప్లస్ దాని తర్వాత వ్ ప్లస్ దాని తర్వాత మనకు ఏమొస్తుంది అంటే ఈ అనేది వస్తుంది. ఈ రకంగా ఎన్ని ఉన్నాయంటే 3 ఉంటాయి. ఇక్కడ 2 అన్నాం కాబట్టి ఇది రాంగ్. కొంచెం మౌస్ తో రాయడం కాబట్టి రైటింగ్ అనేది అర్థం కాదు, అడ్జస్ట్ చేసుకోగలరు. తర్వాత 15వ క్వశ్చన్, ధైర్యంగా నువ్వు ఒక్క అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది అని అన్నది. ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇది ఎక్కడ ఉంది అంటే పేజ్ నంబర్ 9 లో ఆన్లైన్ టెక్స్ట్ బుక్ ప్రకారం కనుక చూసుకుంటే మనకు అప్డేటెడ్ వర్షన్ అనేవి ఉన్నాయండి. 2021 ఉన్నాయి, 21 కి సంబంధించినవి మన వెబ్సైట్ లో కూడా ఇవ్వడం జరిగింది మీకు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే గిట్ట తప్పకుండా న్యూ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని క్లియర్ గా చదవండి. ఎందుకంటే ఓల్డ్ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు, ఓల్డ్ అంటే మొత్తంగా మారినాయి కాదు, కొన్ని అంశాలను మాత్రం మార్చడం జరిగింది. కాబట్టి మనం న్యూ కంటెంట్ చదివితేనే అన్ని రకాలుగా బెటర్ అని నా యొక్క ఉద్దేశము. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1 ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగినటువంటి సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. స్టేట్మెంట్ 2 స్నేహబంధం అనే పాఠ్యాంశం చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రభేదంలోనిది. 1, 2 సరైనవి, 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇక్కడ రెండవది ఎందుకు సరైనది కాదు అంటే స్నేహబంధము అనేటువంటి పాఠ్యాంశం చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించినటువంటి మిత్ర భేదం కాదండి, మిత్ర లాభంలోని నుంచి తీసుకున్నటువంటి ఒక సరళమైనటువంటి కథనే ఏది అంటే స్నేహబంధము. కథనం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఆకట్టుకునే కథనంగా ఉంటాయి, అదేవిధంగా సరళత అంటే పాత్రకు తగినట్టు సరళతగా ఉంటాయి, అదేవిధంగా పాత్రలకు తగినటువంటి సంభాషణలతో కూడుకొని ఉన్నటువంటిదే మనకేంటి అంటే కథ. తర్వాత 17వ క్వశ్చన్, చిత్రాంగుడితో మొదటగా మాట్లాడింది ఎవరు? మంతరకం, ఆప్షన్ 2 హిరణ్యకం, తర్వాత ఆప్షన్ 3 లఘుపతనకం, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఆప్షన్స్ అనేవి కిందికి వెళ్ళిపోయండి. ఇక్కడ ఆప్షన్ 3 ఏంటి అంటే లఘుపతనకం, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. తర్వాత దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 మంతరకం అండి. మంతరకము అంటే తాబేలు. అదేవిధంగా చిత్రాంగుడు అంటే ఎవరు అంటే జింక, అదేవిధంగా హిరణ్యకము అంటే ఎలుక, దాని తర్వాత లఘుపతనకము అంటే కాకి. ఇవన్నీ కూడా పాత్రలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 18వ క్వశ్చన్, వలలో చిక్కుకున్న చిత్రాంగుడును చూసినది ఎవరు? ఆప్షన్ 1 మంతరకం, ఆప్షన్ 2 హిరణ్యకం, ఆప్షన్ 3 లఘుపతనకం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ 3 లఘుపతనకం అండి. లఘుపతనకం మనకంటే లఘుపతనకము అంటే ఎవరు అంటే కాకి. ఇవన్నీ పాత్రలు కూడా మనకు ఎందులో ఉన్నాయి అంటే స్నేహబంధంలో ఉన్నాయి. పంచతంత్ర కథలు అనేటివి ఈ రకంగానే ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ రకంగా అన్ని పాత్రల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 19వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 అరసున్న సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. స్టేట్మెంట్ 2 విసర్గకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యత ఉంటుంది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 అండి. ఇక్కడ అరసున్న సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది అన్నాం గాని అరసున్న అనేది గ్రాంధిక భాషలో ప్రాధాన్యత కలిగి ఉంటుంది, అదేవిధంగా విసర్గ అనేది సంస్కృత పదాలకు చేరుతుంది. తర్వాత 20వ క్వశ్చన్, అప్పన్ చెప్పిన
అనేది ఏ సంధి? ఆప్షన్ 1 అత్వ సంధి, ఆప్షన్ 2 సరళాదేశ సంధి, ఆప్షన్ 3 నుగాగమ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్ 2 సరళాదేశ సంధి అండి. తర్వాత ఈరోజు ప్రశ్న, ఖండ కావ్యం అనగా ఏమిటి? రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే లేఖ అనేటువంటి పాఠ్యాంశం నుండి ఉడత సాయం అనే వరకు మీకు లైవ్ టెస్ట్ అనేది రేపు ఉంటుంది. ఇక్కడ ఖండ కావ్యము అంటే ఏంటి అనేది ఈ రోజు ప్రశ్న. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.